ఇది మోటో నుంచి వస్తున్న స్లిమ్మెస్ట్ మొబైల్ మోటో ఎడ్జ్ 70. ఈ మొబైల్ 29,000 రిలీజ్ చేశారు. చాలా రోజులైంది రిలీజ్ చేసి. మొన్న 23rd రోజు మనకు సేల్కి వచ్చింది. ఇంకా రివ్యూ చేయడానికే తీసుకున్నాను. ఈ 29,000 ప్రైస్ రేంజ్ లో వీళ్ళ మొబైల్ ఇంకోటి ఉంది, కానీ ఈ మొబైల్ ఎందుకు తీసుకోవాలి అండ్ ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుద్ది, ఇవన్నీ క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఉంటే మనం 15,000 కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇయర్ ఎండ్కి వచ్చేసాం. కొత్త ఇయర్ లోకి 15,000 సబ్స్క్రైబర్స్ తో ఎంటర్ అవుదాం. మీరు అనుకుంటే ఈజీగా అయిపోద్ది. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అలానే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోద్దు. ఫస్ట్ ఈ మొబైల్ బాక్స్ లో ఏమొస్తాయో చూద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. డైరెక్ట్ గా మొబైల్ ఫోనే కనపడుతుంది. 68 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నాడు. టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇస్తున్నాడు. ఇది పీడీ ఛార్జర్. ఈ ఛార్జర్ యూస్ చేసి మీరు వేరే డివైస్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇంతే అన్బాక్సింగ్. ఈ మొబైల్ కి బ్యాక్ కవర్ ఇలాంటివి ఇవ్వట్లేదు. అండ్ అంతేకాకుండా మీకు ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ఇవ్వట్లేదు. ఐ మీన్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అది కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ మీరు విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది బయట. ఫస్ట్ ఇంప్రెషన్ అసలు మొబైల్ పట్టుకోవడంగానే చాలా స్లిమ్ గా ఉంది. ఎంత స్లిమ్ గా ఉందంటే అంత స్లిమ్ గా ఉంది. అండ్ అసలు చేతిలో పట్టుకున్నట్టే లేదు. చాలా లైట్ వెయిట్ గా ఉంది. 5.9 mm థిక్నెస్ తో వస్తుంది మొబైల్. అండ్ జస్ట్ 159 grams వెయిట్ తో వస్తుంది. మీకు చెప్తున్నా కదా, మీరు ఈ మొబైల్ పట్టుకుంటే అసలు పట్టుకున్నట్టే ఉండదు. అంత లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది. మీరు వేరే మొబైల్స్ ఏమైనా పట్టుకొని దాని తర్వాత ఈ మొబైల్ తీసుకున్నారు అనుకోండి, అసలు అనిపించదు మీకు పట్టుకున్నట్టు. దానికి మాత్రం మెచ్చుకోలేని. అండ్ ఆల్సో వీళ్ళు ఏమైనా బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారంటే లేదు, మంచి బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారు. సైడ్ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా వేగన్ లెదర్ ఫినిష్ యూస్ చేశారు. సిలికాన్ టెక్స్చర్ మిక్స్ అయ్యి వస్తుంది. సో చాలా ప్రీమియం గా అనిపిస్తుంది వేగన్ లెదర్ కూడా. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా 7A ప్రొడక్షన్ యూస్ చేశారు. ఇంకా పోర్ట్స్ అవన్నీ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, మైక్రోఫోన్ అండ్ సిమ్ ట్రే ఉంటుంది. దీంట్లో మీరు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అండ్ డాల్బీ అట్మాస్ అని ఇక్కడ బ్యాడ్జింగ్ ఇచ్చుంటారు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలానే పవర్ బటన్, ఇంకో మైక్రోఫోన్ కూడా వస్తుంది సైడ్. ఇంకా లెఫ్ట్ సైడ్ మోటో ఏ కీ ఇచ్చాడు. ఈ కీతో మనం చాలా చేయొచ్చు. మీరు ఆ కీని లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఒక ఏ టూల్ వస్తుంది. ఇక్కడ మోర్ యాక్షన్స్ లోకి వెళ్తే చాలా ఉంటాయి, మీరు అన్ని చూడొచ్చు. ఇక్కడ ఆ స్కోప్ పైలట్ వర్షన్, అప్డేట్ మీ, ఇమేజ్ స్టూడియో, ప్లేలిస్ట్ స్టూడియో, టేక్ నోట్స్, రిమెంబర్ దిస్, ఎన్నో ఉంటాయి. వీటన్నిటి గురించి నేను మోటో ఎడ్జ్ 60 ప్రోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. కావాలంటే నేను ఇక్కడ కార్డ్స్ లో కూడా ఇస్తాను. ఈ వీడియోలో కానీ చెప్పాను అనుకోండి, మీకు బోర్ కొట్టేస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ తెలిసినట్టే మనకు. ఇంక ఈ మొబైల్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది. మామూలు డ్రాప్స్ కి ఇలాంటి వాటికి సర్వే అవుతుంది. థిన్ మొబైల్, కొంచెం గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇలాంటి వంచడాలు అవి చేశారనుకోండి, ఇరిగిపోద్ది. అండ్ IP68, 69 రేటింగ్ కూడా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ మొత్తం చాలా బాగుంది. అండ్ మొత్తం 3 కలర్స్ లో వస్తుంది మొబైల్. మీకు ఇక్కడ కలర్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నా చేతిలో ఉండేది మాత్రం బ్రాంజ్ గ్రీన్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, నాకు నచ్చింది. అండ్ ప్రతి మొబైల్ కి మీరు కెమెరాస్ దగ్గర చూస్తే డిఫరెంట్ కలర్స్ తో డిఫరెన్షియేట్ చేశాడు రింగ్ ని. 3 చాలా బాగున్నాయి. బ్లాక్ కలర్ కి బ్లూ ఇచ్చాడు. ఇంకా నా దగ్గర ఉండే కలర్ కి కొంచెం లెమన్ టైప్ కలర్ ఇచ్చాడు. సో డిఫరెంట్ గా బాగున్నాయి. అండ్ అంతేకాకుండా మీరు ఏదైతే మొబైల్ కొంటారో ఆ మొబైల్ లెదర్ వెనక ఒక స్టిక్కర్ లాగా ఇచ్చినాడు. అది ఏ కలర్ అని చెప్పి ఇక్కడ చూడొచ్చు. ప్యాంటూన్ బ్రాంజ్ గ్రీన్ అని ఇచ్చాడు. ఫస్ట్ నేను స్టిక్కర్ అనుకుని పెరగదామని చూసాను, కానీ స్టిక్కర్ కాదు, ఇది ఇన్బిల్ట్ గా ఈ లెదర్ లో వీడు ఫిక్స్ చేసి ఇచ్చేస్తున్నాడు. సో పెరగడానికి రాదు. ఇంకా ఈ మొబైల్ ఫ్లాట్ స్క్రీన్ తో వస్తుంది. 6.7 నుంచి 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. ఇది 10-bit ప్యాన్ లో HDR సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. కలర్స్ కానీ మీకు ఆ డీటెయిల్స్ విజువల్ గా బాగుంటుంది. ఫ్లాట్ స్క్రీన్, అందులో చాలా పెద్దదిగా ఉంటుంది స్క్రీన్. మీరు వీడియోస్ చూసేటప్పుడు కూడా మీకు మంచిగా అనిపిస్తుంది. బాగా వైడ్ గా ఉంటుంది కదా డిస్ప్లే. సో కొంచెం చూడడానికి బాగుంటుంది. ఫింగర్ ప్రింట్ కూడా ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా కిందనిచ్చాడు. ఇంత పొడుగు డిస్ప్లేకి ఎక్కడో కిందనిచ్చున్నాడు. సో ఇది కొంచెం నాకు ప్రాబ్లం అనిపించింది. కొంచెం పైకి ఇస్తే బాగుంది. ఈ మొబైల్లో 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 1600 nits HBM తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ బాగుంది. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు సన్లైట్ లో. సౌండ్ దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా ఇచ్చున్నాడు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ వినడానికి చాలా బాగుంది. ఒకసారి మీరే వినండి ఎలా ఉందో. నెక్స్ట్ ఈ మొబైల్ కనెక్టివిటీ విషయానికి వస్తే 16 5G బ్యాండ్స్ తో వస్తుంది. వైఫై 6E సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉంటుంది. USB 2.0 సపోర్ట్ ఉంది. మీకు IR బ్లాస్టర్ అయితే రావట్లేదు. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. బేస్ వేరియంట్ 8GB ప్లస్ 256GB స్టోరేజ్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అండర్ 25,000 లో వచ్చే ప్రాసెసర్. మామూలుగా అక్కడ వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్, నార్మల్ టాస్క్ కి ఇవన్నిటికీ బాగుంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు మొబైల్ తీసుకొచ్చిన ప్రైస్ 29,000. సో 29,000 తీసుకొచ్చేసారు కదా, ప్రాసెసర్ కి వాల్యూ కాదా అంటే మనం ఏం చెప్పలేకపోతున్నాం. అది ప్రైస్ హైక్, దాన్ని మనం కన్సిడర్ చేయాలి. మనం ఏం చేయలేము. ఇక్కడ ప్రతి మొబైల్ ప్రైస్ హైక్ అయింది. ఇది ఒకటే కాదు. మీరు అనుకోవచ్చేమో 25,000కే ఈ ప్రాసెసర్ బెస్ట్ అని. అలా కాదు, ఎందుకంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి.
అన్ని మొబైల్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ఆ కోవలోకి ఇది కూడా వస్తుంది. నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈ ప్రాసెసర్ చాలా స్మూత్ గా రన్ చేస్తుంది. ఓన్లీ గేమింగ్ అయితే సెట్ కాదు, అందులో ఈ మొబైలే సెట్ కాదు. ఫస్ట్ ప్రాసెసర్ పక్కన పెట్టేయండి, ఇది స్లిమ్ మొబైల్, అందులో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఆ 5000 mAh బ్యాటరీతో నేను గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకుంటే 5 hours వస్తుంది బ్యాటరీ. సో గేమింగ్ అనేది సెట్ కాదు ఈ మొబైల్. మీరు గేమింగ్ నా మైండ్ లో ఉంది అనుకుంటే ఈ మొబైల్ జోలికి వెళ్ళొద్దు. అక్కడే చాలా మొబైల్స్ ఉన్నాయి గేమింగ్ కోసం. అయితే నేను నార్మల్ యూసే బ్రో, గేమ్స్ ఎక్కువ ఆడను, జస్ట్ యూట్యూబ్, క్రోమ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి అనుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ 5000 mAh బ్యాటరీతో మీరు నార్మల్ యూస్ కి అయితే 6 to 7 hours దాకా వస్తుంది ఛార్జింగ్. అంటే 68 watts ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది సపోర్ట్. ఒకప్పుడు 5000 mAh బ్యాటరీ అంటే చాలా ఎక్కువ, అందులో ఇంత లావు మొబైల్స్ లో వచ్చేది 5000 mAh బ్యాటరీ. వీళ్ళు జస్ట్ ఈ స్లిమ్ మొబైల్ లో 5000 mAh బ్యాటరీ పెట్టారు. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూస్ చేశారు, చాలా బాగా అకామిడేట్ చేశారు. మీరు అప్పుడప్పుడు ఆఫీస్ లో యూస్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చి కాసేపు యూస్ చేసుకొని మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదు నేను అదే పనిగా మొబైల్ యూస్ చేస్తాను అనుకుంటే మీకు ఈ మొబైల్ సెట్ కాదు. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఇంకోటి కెమెరాలో కనిపిస్తుంది కానీ అది కెమెరా కాదు, 3-in-1 ambient సెన్సార్. ఇంకోటి ఫ్లాష్ లైట్. ఫ్రంట్ కూడా 50 MP తో వస్తుంది. ఈ మొబైల్లో టెలిఫోటో కెమెరా అయితే లేదు. ఈ ప్రైస్ రేంజ్ కి మనం టెలిఫోటో కెమెరా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఈ మొబైల్ లో ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే ఇది స్లిమ్ మొబైల్. స్లిమ్ మొబైల్లో టెలిఫోటో కెమెరా పెట్టడం కొంచెం కష్టమే. ఇంకా నార్మల్ ఫోటోస్ విషయానికి వస్తే ఫోటోస్ అన్ని చాలా బాగా వస్తున్నాయి. మీరు నార్మల్ గా 1x అండ్ 2x లో తీసుకోవచ్చు. ఇక్కడ సన్లైట్ నా మొహం మీద డైరెక్ట్ గా పడుతుంది, అందుకే అంత తెల్లగా కనపడుతున్నాను. నేను మామూలుగా కూడా కొంచెం తెల్లగానే ఉంటా, కానీ ఈ ఫోటోస్ ఇంకొంచెం ఎక్కువ కనపడతా ఉంది. అండ్ ఈ టెంపుల్ ఫోటో కూడా చూడండి, కలర్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఈ డాగ్ ఫోటో కూడా చూడండి, మీరు జూమ్ చేసిన ఎడ్జ్ డిటెక్షన్ కరెక్ట్ గా ఉంది. ఆ డాగ్ హెయిర్ ని అదంతా కరెక్ట్ గా పెట్టింది. నెక్స్ట్ పోర్ట్రేట్ ఫోటోస్ మీరు 24mm లో, 35mm లో, 50mm లో తీసుకోవచ్చు. ఈ ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇవి 24mm ఫోటోస్, వైడ్ గా వస్తాయి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంతా బాగుంది. జూమ్ చేస్తే ఫేస్ ని కొంచెం స్మూత్ గా చేస్తుంది, ఎక్కువ డీటెయిల్స్ లేవు, మీకు పౌడర్ రాస్తుంది ఫోటోకి మాత్రం, మిగతా అంతా బాగుంది. ఇవి 35mm ఫోటోస్. 35mm ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సేమ్ ప్రాబ్లం ఉంది, కొంచెం ఫేస్ ని స్మూత్ గా చేయడం, పౌడర్ రాయడం. ఇవి వచ్చేటప్పటికి 50mm ఫోటోస్. 50mm ఫోటోస్ కూడా చాలా బాగున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ కలర్స్ కానీ అన్ని బాగున్నాయి. ఇవి సెల్ఫీ ఫోటోస్. సెల్ఫీ ఫోటోస్ కూడా బాగా వస్తున్నాయి, పర్లేదు. కలర్సే కొంచెం వైబ్రెంట్ గా, కొంచెం డిఫరెంట్ గా వస్తున్నాయి సెల్ఫీ ఫోటోస్ కి. అంతా బానే ఉంది సెల్ఫీ ఫోటోస్ విషయానికి వస్తే. కానీ వీడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. మీరు ఫోటోలోకి కానీ వెళ్ళారనుకోండి, ఇక్కడ పైన కొన్ని స్టార్స్ వేసి ఒక సింబల్ ఇచ్చుంటాడు, దాని మీద క్లిక్ చేస్తే నేచురల్ అండ్ సిగ్నేచర్ స్టైల్ అని ఇచ్చున్నాడు. ఇది మోటో కలర్ స్టైల్ అంటే వీళ్ళ సిగ్నేచర్ స్టైల్ అంటున్నారు. ఓవర్ గా కలర్స్ వచ్చేస్తున్నాయి ఫేస్ మీద కానీ బ్యాక్గ్రౌండ్ కానీ. ఇది నార్మల్ ఫోటో, ఇది వచ్చేటప్పటికి ఆ సిగ్నేచర్ స్టైల్ ఆన్ చేసిన ఫోటో. మీరు రెండు చూడొచ్చు. మరి ఓవర్ గా కలర్ ని బూస్ట్ చేస్తా ఉంది. సో అది పెట్టుకోవద్దు, నార్మల్ వే బాగున్నాయి. అండ్ అంతేకాకుండా ప్రాసెసింగ్ అనేది చాలా టైం పడుతుంది. నేను సెల్ఫీ ఫోటో తీసుకొని ఒక స్క్రీన్ రికార్డ్ చేసి చూడండి. ఫోటో తీసుకొని ఒక 10 seconds తర్వాత ఇది ప్రాసెస్ అయింది. ఫస్ట్ అయితే చాలా దారుణంగా ఉంది, ఏంద్ర ఫోటో ఎలా ఉందనుకున్నా. అది ప్రాసెసింగ్ చేస్తూ నీట్ గా చేయడానికి ఒక 10 seconds పట్టింది. చేసిన తర్వాత బాగానే వస్తుంది. ఈ రూమ్ కండిషన్ లో తీసిన సెల్ఫీ ఫోటోస్, బాగా లైటింగ్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తాను కదా, ఇప్పుడే ఒక ఫోటో తీశాను, అవి ఈ ఫోటోస్. ఫోటోస్ విషయానికి వస్తే ఓవరాల్ గా బాగున్నాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపించదు. మోటో నుంచి ఎప్పుడు బాగానే ఉంటాయి ఫోటోస్, అందులో ప్రాబ్లం ఉండదు నార్మల్ గానే. కానీ ప్రాసెసింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది కొంచెం వీళ్ళు బాగా చేసుకుంటే చాలు. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు 4K 60 FPS లో తీసుకోవచ్చు. వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో బ్యాక్ కెమెరా నుండి తీస్తాము, 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి కలర్స్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి వినపడుతుంది మీకు. నేను ఇలా కదులుతూ ఉంటాను, లైట్ అడ్జస్ట్మెంట్స్ అవి కూడా చూసుకోండి. ఇది సెల్ఫీ వీడియో. ఈ వీడియోని కూడా మీరు 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, నేను కదులుతున్నా కదా, అండ్ ఇప్పుడు సన్లైట్ నా మీద ఉంది, నేను ఇలా తిరుగుతాను. ఇది బ్యాక్ సైడ్, ఓకేనా. అండ్ డీటెయిల్స్ కలర్స్ అవి కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ లేదు. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ఇచ్చుంటే బాగుండు, మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్తో నీట్గా తీసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఇవ్వలేదు, కానీ 4K 60 FPS ఆప్షన్ ఇచ్చాడు, అది చాలా మంచి మూవ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్, ఇది హలో UI తో వస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 4 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ విషయంలో వీళ్ళు ఇంతకుముందు స్టాక్ ఆండ్రాయిడ్ అని చెప్పుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు కాదమ్మా, దీంట్లో చాలా బ్లోట్వేర్ ఇస్తున్నాడు. ఇండస్ యాప్ స్టోర్ అని ఒకటి ఇచ్చాడు, దాన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా ఉండదు. జస్ట్ లైక్ ప్లే స్టోర్ ఉంటుంది కదా, అలానే వీళ్ళకి ఓన్ గా ఒక ఇండస్ యాప్ స్టోర్ అంట. మామూలుగా మీరు ఒప్పో వివో ఫోన్స్ లో కూడా చూస్తూ ఉంటారు, యాప్ మార్కెట్ అని, వివో స్టోర్ అని, ఇలాగే వెళ్ళి ఇండస్ యాప్ స్టోర్ అంట. అసలు ఎందుకు ఇస్తారో తెలియదు. ఇవి ఎలాగో ప్రతి ఒక్కడు ప్లే స్టోర్ నుంచే ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ ని. ఈ ఇండస్ యాప్ స్టోర్లు అసలు ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కావట్లా. ఇది ఒకటి మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి గ్లాన్స్ అని కొత్తగా ఇస్తున్నాడు, మీరు సెటప్ లోనే ఆఫ్ చేసుకోవచ్చు ఇవన్నీ. లేదు మీరు సెటప్ చేసిన తర్వాత
కూడా సెట్టింగ్స్ లోకి వెళ్ళి గ్లాన్స్ అని సెర్చ్ చేయండి. స్మార్ట్ లాక్ స్క్రీన్ అని ఉంటుంది, ఫస్ట్ దాన్ని ఆఫ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి గ్లాన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ డిసేబుల్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని డిసేబుల్ చేసేయండి. దాని తర్వాత మీరు మెన్యూ బార్ ఓపెన్ చేస్తే ఇక్కడ గేమ్స్ అని ఒకటి ఇచ్చినట్టు చూడండి కొత్తగా, ఇది కూడా థర్డ్ పార్టీ యాప్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ న్యూస్ ఫీడ్ అని ఒకటి ఇచ్చినట్టు చూడండి, దీంట్లో చెత్త న్యూస్లన్నీ ఉంటాయి. దీనివల్ల మీ డేటా అంతా బొక్క, మీ ఇంటర్నెట్ అంతా బొక్క అయిపోద్ది. ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలి మనం. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, ఫస్ట్ యాప్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సజెషన్స్ ఇన్ యాప్ ట్రే అని ఉంది చూడండి, ఇక్కడ ఉండేటివన్నీ ఆఫ్ చేసుకోండి 3. దాని తర్వాత సజెషన్స్ అండ్ హోమ్ స్క్రీన్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోండి. యాడ్ యాప్ ఐకాన్స్ టు హోమ్ స్క్రీన్ ఉంటుంది, కొత్త యాప్స్ డౌన్లోడ్ చేయగానే హోమ్ స్క్రీన్ లో యాడ్ చేస్తుంది, అది కూడా ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత గేమ్స్ ఫోల్డర్ అని ఉంటుంది కింద, దాన్ని కూడా ఆఫ్ చేసుకోండి. ఇవన్నీ ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి న్యూస్ ఫీడ్ అని ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోండి. సో ఇన్ని చేయాలి మనం క్లీన్ గా పెట్టుకోవాలి అంటే. నెక్స్ట్ మోటో మొబైల్లో కూడా యాప్ లాక్, సెక్యూర్ ఫోల్డర్ ఇవన్నీ ఉంటాయి. చాలా మందికి తెలియట్లేదు. మనం నేను ఇన్స్టాగ్రామ్ లో లైవ్కి వెళ్తే కూడా చాలా మంది అడిగారు అసలు మోటో మొబైల్స్ లో యాప్ లాక్ ఎక్కడ చేసుకోవాలి అని. మోటో యాప్స్ లోకి వెళ్ళారనుకోండి, మోటో సెక్యూర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ యాప్ లాక్ అని ఇచ్చి ఉంటాడు చూడండి, దీంట్లో మీరు యాప్స్ లాక్ చేసుకోవచ్చు. అలానే సెక్యూర్ ఫోల్డర్ అని ఉంటుంది, మీకు కావాల్సిన ఫైల్స్ ఇవన్నీ లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ గూగుల్ డైలర్ తో వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి ఖచ్చితంగా వినపడుతుంది. అండ్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మీరు బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేశారనుకోండి మోటో ఏఐ ఆన్ అవుద్ది. ఇక్కడ మీకు కావాల్సిన ఆప్షన్ పెట్టుకోవచ్చు, మోటో ఏఐ అనే కాదు. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, అక్కడ క్విక్ లాంచ్ అని సెర్చ్ చేయండి. మీకు ఆ డబుల్ ట్యాప్ ఆప్షన్ కావాలనుకుంటే దీన్ని ఆన్ చేసుకోండి, అసలు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకుంటే మీకు ఏ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కింద సెట్టింగ్ సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, బ్యాక్ టు హోమ్ ఒకేసారి వెళ్ళిపోవచ్చు, ఇలా చాలా ఉంటాయి ఇక్కడ ఆప్షన్లు. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. అండ్ ఇంకా షేక్ చేస్తే ఫ్లాష్ ఆన్ అవుద్ది, ఇంకోటి మళ్ళీ షేక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది, అది తెలిసిందే. అండ్ ఇంకా ఇలా ఊపామనుకోండి కెమెరా ఆన్ అవుద్ది. సో ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, గెస్చర్స్ అంటారు వీటిని, అన్ని మోటో మొబైల్స్ లో వస్తాయి. ఇది టోటల్ గా మోటో ఎడ్జ్ 70 గురించి. అసలు ఎందుకు ఈ మొబైల్ ఎవరి కోసం తీసుకొచ్చారు? ఫస్ట్ది, నాకు స్లిమ్ మొబైల్ కావాలి, చేతిలో పట్టుకుని అసలు వెయిట్ అనిపించకూడదు, మంచి ఫీల్ ఉండాలి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. ఇంకా ఎవరికి సెట్ కాదు ఇది. ఇంకా వాళ్ళ బ్రాండ్ నుంచే మోటో ఎడ్జ్ 60 Pro ఉంది. మీకు అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈ మొబైల్ కన్నా ఆ మొబైల్ చాలా బాగుంటుంది. ఓన్లీ ఒక స్లిమ్ అండ్ వెయిట్ తక్కువ ఉంటుంది ఈ మొబైల్, మిగతా అన్ని ఆ మొబైల్లో బాగుంటాయి. కెమెరాస్, డిస్ప్లే దీంట్లో కూడా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, కానీ ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. సో అక్కడ కూడా కొంచెం చూస్ చేసుకోవాలి మీరు. ఓన్లీ స్లిమ్ గా మొబైల్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రైస్ రేంజ్ లో ఇదే బెస్ట్ మొబైల్. మిగతా స్లిమ్ మొబైల్స్ అని చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. ఇప్పుడు యాపిల్ ఎయిర్ ఉంది, అది ₹1,00,000 ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ ఎడ్జ్ 25 ఉంటుంది, అది కూడా 1,00,000 పైన ఉంటుంది. వీళ్ళు తీసుకురావడానికి కూడా ఇదే కారణం. సో ఆ 2 మొబైల్స్ 1,00,000 పెట్టినారు కదా, మనం తక్కువలో తీసుకొద్దాం అని చెప్పి మొబైల్ తీసుకొచ్చారు. సో వీళ్ళు సక్సీడ్ అయ్యారు. స్లిమ్ మొబైల్ తీసుకురావడంలో మాత్రం చాలా బాగా సక్సీడ్ అయ్యారు. మీరు మొబైల్ పట్టుకుంటే మీకు ఆ ఫీల్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది, ఏందో అసలు వెయిటే లేదనిపిస్తుంది. సో ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. ఇన్ని పాయింట్స్ చెప్పాను నేను మీకు, ఎవరికి సూట్ అవుద్ది ఎవరికి సూట్ కాదు అని. ఇది టోటల్ వీడియో. నా సైడ్ నుంచి బెస్ట్ క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటా. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్ ఎండ్ కంటే మనం 15,000 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అండ్ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, స్టార్టింగ్ నుంచే నన్ను చూసిన వాళ్ళు అవుతారు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఆ దూరంలో మీరు నా వెనకున్న వాళ్ళు అవుతారు. ఇలానే సపోర్ట్ చేస్తామండి, మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, వీడియోని కూడా హైప్ చేయండి. మీరు షేర్ చేయకపోయినా పర్లా, ఇంకొంతమందికి ఆటోమేటిక్గా రీచ్ అవుద్ది. ఏదో మ్యాటర్ ఉంది అని తెలుసుకుంటారు వాళ్ళు ఈ వీడియోలో, అది చాలు. మీ వల్ల కొంతమందికి రీచ్ అయితే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి లేదు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్.